హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. ఈ వీక్ అంటే జనవరి 5కి థియేటర్స్లో అండ్ ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా థియేటర్ రిలీజెస్ విషయానికి వస్తే నెంబర్ 1 డబుల్ ఇంజన్. తెలుగులో అయితే పెద్దగా సినిమాలు ఏవీ రిలీజ్ అవ్వట్లేదు. రిలీజ్ అవుతున్న సినిమాల్లో కొంచెం తెలిసిన మూవీ ఏదైనా ఉంది అంటే అది ఈ డబుల్ ఇంజన్ మాత్రమే. అయితే ఈ సినిమా కూడా మెజారిటీ ఆడియన్స్కి తెలియకపోవచ్చు, కానీ యూట్యూబ్లో నిరుద్యోగ నటులు లాంటి కొన్ని వీడియోస్ని చూసిన వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. అలాగే క్యాంప్ శశి అండ్ టీమ్ అంటే ఇంకొంతమందికి తెలియచ్చు. వాళ్ళు తీసిన సినిమానే ఈ డబుల్ ఇంజన్. ఈ టీం వర్క్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఒక రెగ్యులర్ సినిమాలా కాకుండా చాలా యూనిక్ మేకింగ్ స్టైల్తో ఉంటుంది. వీళ్ళు ఇంతకుముందు కొన్ని మూవీస్ తీసినా అవి థియేటర్లో మాత్రం రిలీజ్ చేయలేకపోయారు. ఐ గెస్ ఇదే వాళ్ళ ఫస్ట్ థియేటర్కల్ రిలీజ్ మూవీ అనుకుంటాను. ఈ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేసింది వివేక్ సాగర్ అండ్ యాక్టర్స్ అందరూ కూడా కొత్త వాళ్ళే కనిపించారు ట్రైలర్లో, ఎక్సెప్ట్ గాయత్రి గుప్తా. సో ఈ వీకెండ్కి థియేటర్లో ఏదైనా మూవీ చూడాలి అనుకుంటే ఈ మూవీని ట్రై చేయండి. నెంబర్ 2 ప్రేమ కథ. ఈ సినిమా డిసెంబర్ 15కి రిలీజ్ అవుతున్నట్టు అనౌన్స్ చేశారు, బట్ పోస్ట్పోన్ అయ్యి ఈ వీకెండ్కి రిలీజ్ అవుతుంది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్లో కూడా ఒకేసారి రిలీజ్ అవుతుంది. ట్రైలర్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గానే అనిపించింది, ఎందుకంటే టైటిల్ ప్రేమ కథ అని సాఫ్ట్గా ఉన్న ట్రైలర్లో మాత్రం యాక్షన్ ఎక్కువగా చూపించారు. మరి మూవీ ఎలా ఉంటుందో రేపు రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. ఈ 2 సినిమాలు కాకుండా రిలీజ్ అవుతున్నట్టు కూడా తెలియని కొన్ని సినిమాలు ఈ వీక్ రిలీజ్కి రెడీగా ఉన్నాయి. అవే రాఘవరెడ్డి, ప్లాంట్ మ్యాన్, దీనమ్మ జీవితం అండ్ 1134. సో థియేటర్స్లో రిలీజ్ అయ్యే మూవీస్ అయితే ఇవే. ఇక ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే నెంబర్ 1 హాయ్ నాన్న. నాని అండ్ మృణాల్ ఠాకూర్ లీడ్ రోల్స్లో చేసిన ఈ మూవీ ఆల్రెడీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. మంచి ఎమోషనల్ డ్రామా మూవీ చూడాలి అనుకుంటే మీకు ఈ వీకెండ్కి ఇది బెస్ట్ ఆప్షన్. చాలా సింపుల్ కథ, మంచి సాంగ్స్, నాని, మృణాల్ ఠాకూర్ అండ్ బేబీ కేఆర్ పర్ఫార్మెన్సెస్తో ఈ మూవీని ఈ వీకెండ్కి మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసేయచ్చు. నెంబర్ 2 తేజస్. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ యాక్ట్ చేసిన మూవీ ఇది. ఈ సినిమా థియేటర్స్లో రిలీజ్ అయినట్టు ఇంకా చాలామందికి తెలియదు. సినిమాలో కంటెంట్ బాగానే ఉంది అని టాక్ వచ్చినా ఎందుకనో ఈ సినిమాని ఎవరూ పట్టించుకోలేదు. మరి ఈ సినిమా ఎందుకని ఆడియన్స్ దృష్టిని ఆకర్షించలేకపోయిందో ఈ జనవరి 5కి జీ5లో చూసి తెలుసుకుందాం. నెంబర్ 3 క్యూబికల్స్ సీజన్ 3. టీవీఎఫ్ ప్రొడ్యూస్ చేసిన సిరీస్ అండ్ ప్రజెంట్ చేసిన సిరీస్ ఏవైనా కానీ మంచి కంటెంట్తో రియాలిటీకి దగ్గరగా ఉండి చాలామందికి కనెక్ట్ అవుతూ ఉంటుంది. టీవీఎఫ్ నుండి వచ్చిన ఈ క్యూబికల్ సిరీస్ కూడా అలా చాలామందికి కనెక్ట్ అయింది. ఒక ఐటీ కంపెనీలో వర్క్ చేసే పీయూష్ అనే క్యారెక్టర్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ప్రజెంట్ కార్పొరేట్ లైఫ్ స్టైల్, ఆఫీస్లో ఎంప్లాయీస్ పడే కష్టాలు, వర్క్ అండ్ లైఫ్ బ్యాలెన్స్, ఇలా చాలా కనెక్టింగ్ పాయింట్స్ ఉంటాయి ఈ సిరీస్లో. ఇన్ కేస్ మీరు ప్రీవియస్ సీజన్స్ చూడకపోతే వెంటనే సోనీ లివ్లో చూసేయండి. అండ్ ఆల్రెడీ చూసుంటే ఈ సీజన్ 3ని ఈ జనవరి 5కి సోనీ లివ్లో వాచ్ చేసేయండి. నెంబర్ 4 #90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్. రీసెంట్గానే బిగ్ బాస్తో మళ్ళీ లైమ్లైట్లోకి వచ్చిన శివాజీ గారు, అలాగే యూట్యూబ్లో తన ఫన్నీ వీడియోస్తో యూత్లో మంచి క్రేజ్ క్రియేట్ చేసుకున్న మౌలీ టాక్స్ ఫేమ్ మౌలీ కీ రోల్స్ ప్లే చేస్తున్న సిరీస్ ఇది. ట్రైలర్ అయితే సింపుల్ అండ్ క్లీన్ కామెడీతో ఎంటర్టైనింగ్గా అనిపించింది. రీసెంట్గా రిలీజ్ అయిన డెవిల్ మూవీ డైరెక్టర్ నవీన్ మేడారం ఈ సిరీస్కి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్. అండ్ ఆదిత్య హాసన్ అనే కొత్త డైరెక్టర్ ఈ సిరీస్తో డెబ్యూ చేస్తున్నాడు. ఈ సిరీస్ ఈ జనవరి 5 నుండి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్కి అవైలబుల్గా ఉంటుంది, వాచ్ చేసేయండి. నెంబర్ 5 కంజ్యూరింగ్ కన్నప్పన్. తమిళ యాక్టర్ అండ్ కమెడియన్ సతీష్ లీడ్ రోల్లో యాక్ట్ చేసిన మూవీ ఇది. రెజినా క్యాసెండ్రా ఇందులో కీ రోల్ చేసింది. ఇదొక హారర్ కామెడీ మూవీ అండ్ తమిళ్లో మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇందులో శరణ్య పొన్వన్నన్, వీటీవీ గణేష్, నాసర్ లాంటి ఇంకా చాలామంది టాలెంటెడ్ యాక్టర్స్ కూడా ఉన్నారు. ఈ వీకెండ్కి మంచి కామెడీ మూవీని ఎంజాయ్ చేయాలి అనుకుంటే నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ అవైలబుల్గా ఉంది. నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవుతుంది కాబట్టి తెలుగు ఆడియో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెంబర్ 6 పెరిల్లూర్ ప్రీమియర్ లీగ్. మలయాళం మూవీస్ అంటే ఇష్టపడే వాళ్ళు చాలామందే ఉంటారు, బట్ మలయాళం మేకర్ సిరీస్లు చేసింది చాలా తక్కువే. రీసెంట్గానే కొన్ని మలయాళం సిరీస్లు రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి, లైక్ కేరళ క్రైమ్ ఫైల్స్, మాస్టర్ పీస్ అని. ఇప్పుడు ఈ పెరిల్లూర్ ప్రీమియర్ లీగ్ కూడా రాబోతుంది. ట్రైలర్ చూస్తే ఇది పాలిటిక్స్ మీద ఒక సెటరికల్ కామెడీ సిరీస్లా అనిపించింది. నిఖిలా విమల్, సన్నీ వేన్, అజు వర్గీస్ లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారు ఈ సిరీస్లో. ఈ సిరీస్ తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్గా ఉండబోతుంది. సో ఈ జనవరి 5కి దీన్ని డిస్నీ ప్లస్ హాట్స్టార్లో వాచ్ చేసేయండి. ఇవి కాకుండా బాయ్స్ హాస్టల్ ఆహాలో అవైలబుల్గా ఉంటుంది. ఇది ఆల్రెడీ ఈటీవీ విన్లో అవైలబుల్గా ఉంది. ఒకవేళ మీకు ఈటీవీ విన్ సబ్స్క్రిప్షన్ లేకపోతే ఇప్పుడు ఆహాలో చూడొచ్చు. అలాగే మమ్ముట్టి అండ్ జ్యోతిక యాక్ట్ చేసిన మలయాళం మూవీ కాతల్ ద కోర్ అమెజాన్ ప్రైమ్లో రెంట్కి అవైలబుల్గా ఉంది. చూడాలనుకుంటే పే చేసి చూడొచ్చు. సో దట్స్ ఇట్ గైస్, ఇవే ఈ వీకెండ్కి రిలీజ్ అయ్యే మూవీస్ అండ్ సిరీస్. ఇందులో ఈ వీకెండ్కి మీరు ఏం మూవీ చూడాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.